ప్రస్తుతం అనిల్ రావుపూడి విక్టర్ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తుండగా ఈ సినిమాను వెంకీమామ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ లా తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడిగా రాజమౌళి తర్వాత అనిల్ రావుపూడి తనదైన స్థానం సంపాదించుకున్నాడు. అతని సినిమాలు వస్తాయంటే ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కడుతుంటారు. పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావుపూడి ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేస్తున్న అనిల్ రావుపూడి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్ కి అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్స్ కలిస్తే ఈ సినిమా అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ప్రస్తుతం విశ్వంబర షూటింగ్ లో ఉన్న చిరు ఆ సినిమా పూర్తయ్యాక అనిల్ సినిమా చేయనున్నట్లు సమాచారం. తర్వాత అనిల్ రావుపూడి తన దృష్టిని కింగ్ నాగార్జున పై పెట్టినట్లు తెలుస్తోంది. నాగార్జునతో కూడా ముందే డిస్కషన్స్ జరిగినట్లు సమాచారం. కానీ అప్పట్లో అది వర్కౌట్ కాలేదు. చిరు సినిమా పూర్తయిన తర్వాత నాగార్జున కూడా అనిల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. నా సామిరంగ తర్వాత నాగార్జున సోలోగా కొత్త సినిమా కమిట్ చేయలేదు. ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ, ధనుష్ తో కుబేరా సినిమాలు చేస్తుండగా కథల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. మంచి కథ దొరకడానికి కాస్త టైం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.